హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉలవ దోసల్ని చూపిస్తున్నానండి. ఈ ఉలవలలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ ఉలవలతోటి చేసిన పదార్థాలు తీసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది. మన ఛానల్లో ఉలవచారు, ఉలవలతోటి గుగ్గిళ్ళు రెసిపీ కూడా ఉంది. ఒకసారి చూడండి. ఉలవలతోటి దోసల పిండిని ఈ విధంగా తయారు చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ముందుగా బౌల్లోకి వాటర్ తీసుకుని అందులోకి అర గ్లాసు ఉలవలను తీసుకోవాలి. వీటిలో నల్లవి కూడా ఉంటాయండి, వాటితోటి కూడా తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాసు బ్రౌన్ రైస్ ని తీసుకోవాలి. బ్రౌన్ రైస్ ప్లేస్ లో మీరు వైట్ రైస్ అయినా తీసుకోవచ్చండి. బ్రౌన్ రైస్ ని ఈ విధంగా దోసలుగా తయారు చేసుకుంటే మనకి కావలసిన ఫైబర్ అందుతుందండి. ఇప్పుడు ఇందులోకి పావు గ్లాసు మినపగుళ్ళని వేసుకోవాలి. మినపగుళ్ళు వేయడం వలన దోసలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. వీటిని ఉదయం నానబెట్టుకుంటే ఈవినింగ్ కి మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి, నైట్ ఫర్మెంట్ చేసుకుని నెక్స్ట్ డే ఉదయానికి బ్రేక్ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చండి. పప్పు రుబ్బుకునే ఒక 10 నిమిషాల ముందు కప్పులోకి వాటర్ తీసుకుని పావు గ్లాసు అటుకులను వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా నానిన ఉలవలు, పప్పు, బియ్యాన్ని తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి. ఈ ఉలవలు వాటర్లో వేసే ముందు చెరిగి తీసుకోవాలండి. ఇందులో దుమ్ము, రాళ్ళు చాలా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. వైట్ అటుకుల ప్లేస్లో మీరు బ్రౌన్ అటుకులను కూడా తీసుకోవచ్చండి. అటుకులు వేయడం వలన దోసలు చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని చల్లటి వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జారు వేడెక్కకుండా ఉంటుందండి. పిండి రంగు మారకుండా ఉంటుంది, త్వరగా పొలవదు కూడా. ఇప్పుడు ఈ విధంగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నైట్ టైం పిండిని రుబ్బుకుంటే నెక్స్ట్ డేకి చాలా చక్కగా ఫెర్మెంట్ అవుతుందండి. ఈ విధంగా రుబ్బుకున్న పిండిని మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి. హెల్త్ కి చాలా మంచిదండి. ఈ విధంగా ఫెర్మెంట్ చేసుకున్న పిండితోటి ఇడ్లీ గాని దోశల్ని గాని ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఈ విధంగా ఉంటుందండి. మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ కరెక్ట్ గానే ఉంటుందండి. మళ్ళీ ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అదే గ్రైండర్లో అయితే కొద్దిగా గట్టిగా రుబ్బుకుంటాం కాబట్టి వాటర్ అవసరం అవుతుందండి. ఇప్పుడు మరొకసారి కలుపుకుని దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశల్ని వేసుకోవాలి. చుట్టూ అంచులకి నూనె గాని లేదంటే నెయ్యితో గాని ఫ్రై చేసుకుంటే దోశ క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉలవలతోటి దోశల్ని గాని లేదంటే ఉలవల గుగ్గిళ్ళు అంటే ఇంకా ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినొచ్చండి, చాలా బాగుంటాయి. ఉలవచారు, ఆంధ్ర స్పెషల్ ఉలవచారు ఏ విధంగా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, మర్చిపోకుండా ఒకసారి చూడండి. ఎటువంటి చట్నీతో తిన్నా ఈ దోశలు చాలా బాగుంటాయండి. వేడిగా తింటే క్రిస్పీగా చాలా చక్కగా ఉంటాయి. ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు బియ్యపు రవ్వతోటి పెసరపప్పు వేసి కమ్మటి పిండిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కప్పులోకి పావు గ్లాసు పెసరపప్పుని వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఒక్క 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. కుక్కర్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాసు రవ్వ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉండగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకుని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 1 గ్లాసు బియ్యపు రవ్వని వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యపు రవ్వకి పావు గ్లాసు పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ వస్తే ఈ విధంగా చాలా చక్కగా ఉడుకుతుందండి. వారాల సమయంలో ఈ పెసరపప్పు బియ్యపు రవ్వతోటి చేసిన పిండిని ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి. వేడి వేడిగా ఈ పిండిలోకి ఆవకాయ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ గా, నైట్ డిన్నర్ గా అయినా తయారు చేసుకోవచ్చండి.
ఇప్పుడు మిరియాలు వేసి గారెలు చూద్దాము. ముందుగా మినపగుళ్ళని 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 4 గంటలు కరెక్ట్‌గా సరిపోతాయండి. అంతకంటే ఎక్కువగా నానబెట్టుకుంటే మినపగుళ్ళలో ఉండే జిగురుతనం అనేది పోతుందండి. మిక్సీ జార్‌లోకి తీసుకొని చల్లటి వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. మీకు గారెలు క్రిస్పీగా కావాలి అనుకుంటే అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చేతికి తడి చేయి రాసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర స్పూన్ వరకు మిరియాలు, అర స్పూను జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. మిరియాలు ఈ విధంగా వేసుకుని గారెలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పౌడర్ కంటే ఇలా మిరియాలు వేయడం వల్ల చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఒక 2-3 నిమిషాలైనా ఈ విధంగా కలుపుకుంటే గారెలు దూదల్లాగా వస్తాయండి. మిక్సీలో రుబ్బిన పిండి అయినప్పటికీ గారెలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత కరెక్ట్‌గా రుబ్బుకున్నామో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే వాటర్‌లో కొంచెం పిండి ముద్దను వేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. పైకి తేలింది అంటే పిండి కరెక్ట్‌గా రుబ్బుకున్నట్లండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి తడి చేయి రాసుకుంటూ ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలు వేసుకోవాలి. మరి మంట పెంచినట్లయితే గారెలు పైన వేగుతాయి, లోపల పిండి అలాగే ఉంటుందండి. తక్కువ ఫ్లేమ్లో పెడితే నూనె పీల్చేస్తాయి. అందువల్ల మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ గారెల్లోకి నలుచుకోవడానికి టేస్టీగా 2 రకాల అల్లం పచ్చళ్ళు మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సేమియా ఉప్మాని చూద్దాము. సేమియా ఉప్మా ఈ విధంగా తయారు చేశారంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అర స్పూను శనగపప్పు, అర స్పూను మినప్పప్పు, పావు స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, 1 స్పూను వేరుశెనగ గింజలు, 1 స్పూను జీడిపప్పు వేసుకుని ఈ పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఉప్మాలోకి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే గ్రీన్ పీస్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. 1 కప్పు సేమియాలకి 1.5 వాటర్ కొలత కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 1 కప్పు సేమియాలను వేసుకోవాలి. సేమియాలు మీకు నచ్చితే 1 టేబుల్ స్పూన్ నేతిలో అయినా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి. లేదంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు. ఎలాగైనా టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వేడి మీద ఇలా ముద్దగా అనిపిస్తుంది. చల్లారితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు అలసందలతోటి క్రిస్పీగా వడలు చూద్దాము. ఉదయం బ్రేక్ఫాస్ట్ గా, ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగైనా, నైట్ డిన్నర్ గా అయినా తినచ్చు, బాగుంటాయి. ముందుగా అలసందలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. వీటిని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అరుగుదలకి అంత మంచిదండి. ఈ విధంగా నానిన తర్వాత చిల్లులు జల్లెల్లోకి తీసుకుని ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మిక్సీ చేసే ముందు అసలు తడి అనేది ఉండకూడదండి. పలుచటి క్లాత్ మీద ఆరబెట్టుకుంటే త్వరగా డ్రైగా అవుతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. అలసందల పిండిని ఈ విధంగా రుబ్బుకుంటే అస్సలు నూనె పీల్చదండి, చాలా బాగుంటాయి. ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం, పచ్చిమిర్చిని మిక్సీ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగుని వేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడైనా అల్లం, పచ్చిమిర్చిని అలసందలతోటి పాటు మిక్సీ చేసుకోవచ్చండి. లేదంటే విడిగా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. చేతికి తడి చేయి రాసుకుంటూ వడలు వేసుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకున్నట్లయితే గారెలు, లేదంటే ఈ విధంగా వేసుకుంటే వడలు అండి.
ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని వడలు వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుని వడలు వేసుకోవాలండి. చాలా చక్కగా వస్తాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. మన ఛానల్లో అలసందలతోటి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా తినే చాట్ రెసిపీ, అలసందలతోటి తీపి గారెలు, అలసందలతోటి కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒక వీడియో ఉంది, డెఫినెట్ గా చూడండి. ఇదే విధంగా అన్ని వడలని ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఈ వడల్లోకి కాంబినేషన్ గా ఎర్రకారం టమాటా చట్నీని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకునే క్రిస్పీ జొన్నపిండి దోశల్ని చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి 1 కప్పు జొన్నపిండిని తీసుకోండి. 1 కప్పు జొన్నపిండికి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేయడం వలన ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగుని వేసుకోండి. ఇదే విధంగా గోధుమ పిండి దోశల్ని, రాగి పిండి దోశల్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ విస్కర్ తోటి గాని లేదంటే గరిటెతోటి గాని కలుపుకోండి. చేతితోటైనా కలుపుకోవచ్చు. ఎటువంటి ఉండలు లేకుండా పిండిని చక్కగా కలుపుకుంటే దోశ వేసుకునేటప్పుడు ముద్దలుగా లేకుండా రవ్వ దోశలు మనకి ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయండి. పిండిని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. ఈ పిండిని నానబెట్టన అవసరం లేదండి, అప్పటికప్పుడు వేసేసుకోవాలి. నానబెడితే ఈ దోశలు రావు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడిగా అయిన తర్వాత మాత్రమే దోశలు వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటెతోటి వేసిన వెంటనే పలుచగా స్ప్రెడ్ అవ్వాలి. దోశ వేసుకున్న ప్రతిసారి పిండిని కలుపుకుని వేసుకోవాలండి, లేదంటే అడుగున పిండి ముద్ద ఉండి పైన వాటర్ కింద ఉంటుందండి. చుట్టూ కొంచెం నూనె వేసుకుని 2 వెంపులా మంచి రంగు వచ్చే వరకు దోశని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పైన వేసుకున్నట్లయితే రెండో వెంపుకు తిప్పితే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయండి. అలా కాకుండా పిండిలోనే కలుపుకుని వేసుకుంటే రెండో వెంపుకి కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. వేడివేడిగా ఈ జొన్నపిండి దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పెసర్లతోటి గారెలు చూద్దాము. ముందుగా పెసర్లని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పెసర్లని మిక్సీ జార్లోకి తీసుకుని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి. అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే సమానంగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, 1 పావు స్పూను పసుపు వేసుకుని ఈ విధంగా రుబ్బుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకోవాలండి. క్రిస్పీగా కావాలి అనుకుంటే పలుకులు ఉండేలాగా మిక్సీ చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి. ఈ విధంగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సాల్ట్ వేయకుండా 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గారెలు దూదల్లాగా వస్తాయండి. సాల్ట్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే నూనె పీల్చేస్తాయండి. ముందుగానే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అనుకుంటే సాల్ట్ వేయకుండా రుబ్బుకోండి. గారెలు వేసే ముందు పిండిని మరొకసారి కలుపుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి తడి చేయి రాసుకుంటూ గారెలు వేసుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. మంటని పెంచినట్లయితే పైన రంగు వచ్చేస్తాయండి, లోపల ఇంకా పచ్చిగా ఉంటాయి. అందువల్ల మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు గోధుమ పిండితోటి ఆలూ పరాటాని చూద్దాము. లోపల స్టఫింగ్ కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. స్టఫింగ్ కి సరిపడినంత సాల్ట్, 1 పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 పావు టీ స్పూను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 అర స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన వాము పొడి, ఇంకా 1 పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 అర స్పూన్ వరకు ఆమ్చూర్ పొడిని వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకుంటే మసాలా ఫ్లేవర్ గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు బంగాళదుంపని ఉడికించి మెత్తగా మెదుపుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
అసలు తడి అనేది ఉండకూడదండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో ఆలూ స్టఫింగ్ ని ఉండలుగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా స్టఫింగ్ ని తయారు చేసుకుంటే అస్సలు బయటికి రాదండి, చాలా చక్కగా వస్తాయి. ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిలో వీడియోలో చూపించిన విధంగా ఒక అప్పచ్చిలాగా తయారు చేసుకుని ఈ ఆలూ స్టఫింగ్ ని తయారు చేసుకోవాలండి. పొడి గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండిని మెత్తగా కలుపుకొని ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పరాటాలు చేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. గోధుమ పిండితోటి వెంటనే చేయకుండా కొద్దిగా నానబెట్టుకుంటే బాగా వస్తాయండి. ఈ విధంగా నెమ్మదిగా పొడి గోధుమ పిండి జల్లుకుంటూ ఒత్తుకోవాలి. మరీ స్పీడ్గా కాకుండా నెమ్మదిగా ఒత్తుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఈ ఆలూ పరాటాలు మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఈ ఆలూ పరాటాలని బటర్ తోటి గాని లేదంటే నెయ్యి నూనెతోటైనా రెండు వెంపులా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా అన్ని పరాటాలని ఫ్రై చేసుకోవాలి. పెరుగు చట్నీతోటి తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఓట్స్ తోటి టేస్టీగా ఉప్మాని చూద్దాము. ఈ ఓట్స్ తోటి ఉప్మాని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా కొంచెం జీడిపప్పు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే ఉప్మాలోకి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు మరీ ఉడికిపోవాల్సిన అవసరం లేదండి, 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే ఓట్స్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 1.5 వాటర్ వేసుకోవాలి. కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందాక ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు ఉప్మాకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉండగా 1 గ్లాసు ఓట్స్ ని వేసుకుని కలుపుకోవాలి. ఓట్స్ వేసిన వెంటనే వాటర్ ని ఓట్స్ పీల్ చేసుకుని ముద్దవుతుందండి. అందువల్ల ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకుంటే అడుగంటకుండా ఉంటుంది. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి. చాలా త్వరగా ఉడికిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు పూరీ కూరని చూద్దాము. పూరీ కూరని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి అచ్చం హోటల్ స్టైల్ రుచి వస్తుందండి. ముందుగా పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే పూరీలు అంత దూదల్లాగా వస్తాయండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలండి. వెంటనే చేస్తే పూరీలు గట్టిగా వస్తాయండి, ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. పిండి డ్రైగా అయిపోకుండా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే పిండి డ్రైగా అయిపోకుండా ఉంటుంది. ఈలోగా పూరీలోకి కూరని చూద్దాము. ముందుగా బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించుకుని పైన ఉండే పొట్టు తీసేసుకుని మెత్తగా మెదుపుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కూరని తయారు చేయడం కోసం ప్యాన్ లోకి నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఈ పూరీ కూరలోకి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ కూరలోకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయితేనే బాగుంటాయి ఈ కూరకి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజు క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ 1 వేసుకోవాలండి. క్యారెట్ మరీ ఎక్కువ అవసరం లేదండి, చిన్న సైజు క్యారెట్ 1 సరిపోతుంది. ఈ విధంగా 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి.
మరీ ముద్దగా కాకుండా అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు ఉండేలాగా ఉంచుకుంటే కూర టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కూర ఇలా ఉడుకుతూ ఉండగా కూరలోకి బైండింగ్ కోసం కప్పులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శనగపిండిని పలుచగా కలుపుకోవాలి. మరీ ముద్దగా కాకుండా పలుచగా కలుపుకోవాలండి. ఈ విధంగా శనగపిండి వాటర్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న కూరలోకి శనగపిండి వాటర్ని మరొకసారి కలుపుకుని వేసుకోవాలి. లేదంటే అడుగున శనగపిండి ముద్ద ఉండి పైన వాటర్ ఉంటుందండి. కలుపుకుని వేసుకుంటే సమానంగా కలుస్తుంది. ఇప్పుడు 1-2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకుంటే కూర దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ పూరీలు ఒత్తుకోవాలండి. మరీ పలుచగా కాకుండా పూరీలకి కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి. పొడిపిండి ఎక్కువ అద్దకుండా పూరీలను ఒత్తుకుంటే ఆయిల్ రంగు మారకుండా ఉంటుందండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలు వేసుకోవాలి. ఈ కూరతోటి చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బియ్యపు రవ్వతోటి చింతపండు పులిహోరని తయారు చేయడం చూద్దాము. ముందుగా కుక్కర్లోకి ఏ గ్లాస్ తోటి అయితే బియ్యపు రవ్వ తీసుకోవాలి అనుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్, 1 అర స్పూను పసుపు, 2 స్పూన్ల నూనెని వేసుకుని వాటర్ బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరుగుతూ ఉండగా 1 గ్లాసు బియ్యపు రవ్వని వేసుకుని కలుపుకోవాలి. నూనె వేయడం వలన రవ్వ పొడి పొడిలాడుతూ ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో 1-2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పోపు కోసం ప్యాన్ లోకి నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వేరుశెనగ గింజలు, జీడిపప్పు వేసుకుని మొదట ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇందులో ఉన్న నూనెలోనే 2-3 స్పూన్ల వరకు పోపు దినుసులు, కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 4 రెమ్మల కరివేపాకు, 1 పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. పులిహోరలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాల ముందు వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి. చింతపండు ప్లేస్ లో మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి. మన ఛానల్లో మామిడికాయతోటి చేసిన రవ్వ పులిహోర కూడా ఉందండి. ఒక్కసారి చూడండి. ఈ విధంగా చింతపండు గుజ్జుని వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అస్సలు తీపిగా ఉండదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి. రవ్వ కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. నిమ్మరసం తోటి పులిహోర చేసుకున్నట్లయితే రవ్వ బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకుంటే చేదు అనేది ఉండదండి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఆవ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు రాగి పిండితోటి ఉప్మా చూద్దాము. ఈ రాగి పిండితోటి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనెతో సమానంగా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి వేరుశెనగ గింజలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని 1 నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలండి. ఓన్లీ రాగి పిండితోటి అయితే టేస్ట్ అంత బాగోదు. అందువల్ల రవ్వ కూడా మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు రాగి పిండి ఇంకా తెల్ల గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి వేడి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 6 కప్పుల నీళ్లని ముందుగానే మరిగించుకోవాలండి. రవ్వ వేగుతున్నప్పుడే వాటర్ని మరిగించుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత కొద్ది కొద్దిగా మరిగించుకున్న వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటే ఉండకట్టకుండా చాలా చక్కగా ఉడుకుతుందండి.
ఈ విధంగా ఉడికిన తర్వాత చివరిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.